కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఎన్నికలయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే సూపర్ 6 లోని పథకాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. 80% పూర్తి అయిపోయాయి. 1-2 ఉంటే వాటికి డేట్ ఇచ్చి ఆ రోజు నుంచి అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. 1వ తేదీ నుంచి సుపరిపాలన గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, మంత్రులు పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతి గడపకి వెళుతున్నారు. పెన్షన్లు ఇవ్వడంతో పాటు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పిలుపునిచ్చాడు. సంక్షేమ పథకాలు ఒక పక్కన అద్భుతంగా కనబడతా ఉంటే ఆయన మతి భ్రమించి ఏమి మాట్లాడాలో తెలియక, ఏం చేస్తున్నాడో తెలియక ఆ కేసుల చట్టంలో ఎరుకొని తన మందంతా జైలు పాలయ్యి పార్టీ కకావికలం అవుతా ఉంటే ఏదో చేయాలి, ఇంకా నా పార్టీ మనుగడలోనే ఉంది అంటూ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గుర్తు చేస్తూ వస్తున్నాం. రీకాల్ చంద్రబాబు, సూపర్ 6 హామీలు ఎక్కడా అంటున్నాడు. ఎవరైనా మత్తి ఉండి మాట్లాడే మాటలేనవి. పెన్షన్ 3,000ని 4,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మొదటి నెల నుంచే టెన్షన్ గా 1వ తేదీనే సెలవు అయితే ఒక రోజు ముందే పెన్షన్ అందిస్తున్నారు. ఆడపడుచులకు 3 సిలిండర్ల హామీ ఇచ్చారు. 3 సిలిండర్ల కార్యక్రమాన్ని అద్భుతంగా దిగ్విజయంగా 1,20,00,000 మంది మహిళలకు అందించారు. జగన్మోహన్ రెడ్డి పేదవాడు తింటే ఓర్చుకోలేక మూసేసిన అన్నా క్యాంటీన్లని 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా తెరిచి లక్షల మంది నిరుపేదలకి 3 పూట్ల 15 రూపాయలకే చక్కటి భోజనాన్ని అందిస్తున్నారు. యువతకి హామీ ఇచ్చినట్టుగా డిఎస్సి నిర్వహించారు. పరీక్షలు పూర్తి అయిపోయాయి. అతి కొద్ది రోజుల్లో నియామకాలు కూడా జరగబోతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. ఆగస్టు 15 ప్రకటించారు, ఇవ్వబోతున్నారు. అది జరుగుతుంది. రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇవ్వబోతోంది. తేదీలు ప్రకటించారు. 2-3 విడతలు ఇవ్వబోతున్నారు. ఇంకో వారం 10 రోజుల్లో అవి కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి రైతులకు బకాయి పెట్టి ఎగ్గొట్టి పారిపోయిన 1,800 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి చెల్లించారు. ఇప్పుడు ధాన్యం కొన్న 24 గంటలలోపే జమ చేస్తున్నారు. పొగాకు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం పొగాకు కొంటున్నారు. కొన్న 24 గంటలలోపే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. నీకేంటి ఇబ్బంది? నువ్వు నాశనం చేసిన రోడ్లని 20,000 కిలోమీటర్ల పైగా రోడ్లని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. నువ్వు నాశనం చేసిన స్కూళ్ళని అద్భుతంగా తీర్చిదిద్ది చక్కగా ఆ పిల్లలు చదువుకునే వాతావరణాన్ని కల్పించి తీర్చిదిద్దారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని వస్తావు జగన్ రెడ్డి? నువ్వు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ఆఖరి కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టి పారిపోయావు. కోడిగుడ్డు అన్నావు, నీ బొమ్మ వేయించుకున్నావు. నీ బొమ్మ వేయించుకున్న కాంట్రాక్టర్ కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలా, ఎగ్గొట్టావు. చిక్కీ అన్నావు, ఆ చిక్కీ మీద కూడా నీ బొమ్మ వేయించుకున్నావు. ఇచ్చిందేమో ఇంత చిక్కీ, దాని మీద మళ్ళీ ఎంత ఫోటో. ఆ ఫోటో ముద్రించిన వాళ్ళకు కూడా నువ్వు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోయావు. నువ్వు ఏం చేసావు అని చెప్పి గతంలో ఇవాళ వచ్చి కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రీకాల్ చంద్రబాబు అని పిలిపిస్తావు. నీకంటే మతి ప్రేమించింది కాబట్టి నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు. యలంక ప్యాలెస్ లో పడుకుంటావు. వెళ్ళి కింద తిరిగే నాయకులు కార్యకర్తలు ఆ ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పే స్థాయిలో ఉండాలి కదా జగన్ రెడ్డి గారు. అసలు ఏమని చెప్పుకుంటారు వాళ్ళు? వెళ్ళి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీ మూలంగా పారిపోయిన పరిశ్రమలు కూడా తిరిగి వస్తున్నాయి. సుమారుగా 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఒప్పందాలు చేసుకున్నాయి. గ్రౌండ్ అవుతున్నాయి, గ్రౌండ్ కాబోతున్నాయి. 5 లక్షల ఉద్యోగాలు వాటిలో కల్పన జరగబోతా ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే నువ్వు ఏం చేద్దావని, ఏం అడుగుదావని ఆ పిలుపునిచ్చావు? పైగా ఇన్ని చేసిన అద్భుతమైన కార్యక్రమాలు అంటే అద్భుతమైన కార్యక్రమాలు ఏంటో చూద్దాం. సిపిఎస్ రద్దు అన్నాడు, ఎగ్గొట్టాడు. మద్యపాన నిషేధం అన్నాడు. ఆ మద్యపాన నిషేధం చేయకుండా ఆ మద్యం మీద వచ్చే అమ్మకాలని ఆదాయాన్ని 25,000 కోట్లు తాకట్టు పెట్టేశాడు. ఆ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఏం చేశాడో తెలియదు. సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు పైగానే ఆ మధ్యలో స్కాములు చేసేశాడు. ఇసుక అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తోలుకుని దాంట్లో కూడా వేలు లక్షల కోట్లు మింగేశారు. దొరికిన ఖనిజాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. భూములు ఇక లెక్కే లేదు. భూములు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ దోచుకున్న భూముల విలువ లెక్క కడితే సుమారుగా 25-30 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. అన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆ బ్యాచ్ అంతా కలిపి దోచుకున్నారు. అడవులను చూడలా, ప్రభుత్వ భూములను చూడలా, ఎస్సీ ఎస్టీ బీసీల పొలాలని కూడా చూడలా. ఎక్కడ ఎవరికి దొరికిన అవకాశాన్ని వాడు ఉపయోగించుకుని అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఆఖరి టీడీఆర్ బాండ్ల పేరిట స్కామ్ చేసిన సన్నాసులు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వీళ్ళు దోచుకుంది ఏదైనా ఉందా? ల్యాండ్, శాండ్, మైన్, వైన్ దేంట్లో దోచుకోలేదో చెప్పాలి జగన్ రెడ్డి. ఇన్ని రకాలుగా ఇన్ని అక్రమాలు చేసి అడ్డగోలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి రీకాల్ చంద్రబాబు అంటూ ఊరు తిరగాలంట.
ఆ ఊరికి వెళ్ళినప్పుడు స్క్రీన్ వేసి ఈయన చేసిన అక్రమాలని ప్రజలు వివరించాలంట. ఈయన పెట్టిన ప్రోగ్రామ్ అది. 1వ తారీఖున ప్రారంభించమన్నాడు, ఎక్కడ కనపడలే. ఎక్కడ 4-5 ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఆయనకు బాగా అనుకూలం ఉన్న ఊళ్ళో ఎక్కడ జరిగినాయో తెలియదు కానీ రాష్ట్రంలో ఎక్కడా కార్యక్రమం జరగల. అరాకొర నాయకులు జగన్మోహన్ రెడ్డి భయపడి కార్యక్రమం చేపడతామన్నా కార్యకర్తలు మామూలుగా తిట్టలేదంటాలని పిలిచిన నాయకుల్ని, బుద్ధుందా బుద్ధి లేదా మీకు, జగన్ రెడ్డి ఏం పీకాడని చెప్పి మనం వెళ్ళి ప్రజలకు చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని జరగలేదని ఎలా చెప్తారు? వెళ్ళి చెప్తే ఏం చేస్తారు? ఆ ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఆ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చెప్పులు పెట్టి కొడతారు. సహజంగా అంతేగా జరిగేది. అవన్నీ వాళ్ళకి గుర్తొచ్చి కొడతారా బాబు, మనం ఎలా దుప్పుడు గమ్మున మెడల్లో పడుకోండి, జగన్ రెడ్డికి ఏంటి అట్టకి చెప్పి ఎలంగా పారిపోయి పడుకుంటాడు, ఇక్కడ తిట్లు తినేది దెబ్బలు తినేది బాధలు పడేది మనం అని చెప్పి ఒక్కడు రాలా. యాత్ర 1 సినిమా తీశాడు, బలవంతంగా టికెట్లు కొని పార్టీ కొని కార్యకర్తలకు ఇచ్చిన ఇల్లు ఎవడు చూడలే. యాత్ర 2 అంతే, బలవంతం పెట్టిన ఎవడల్లా, అది ఫెయిల్. ఇప్పుడు యాత్ర 3 అనమాట. ఇది ఊరా తిరిగి స్క్రీన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి ఓ పక్కన నేను చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ట్రోల్ చేసి ప్రజలకు వివరించమంటాడు. అసలు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అలా చెప్పుకుంటాడా? ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారు చెప్పండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెడు చేశాడు చెప్పండి, మీరే తిట్టించుకోండి, మీరే కొట్టించుకోండి. అయినా జగన్మోహన్ రెడ్డి పేరు నానాలి ప్రజల్లో. ఏదో రకంగా మన పేరు ప్రజల్లో నానాలి. కారుతో గుర్తించి చంపో, భూములు నొక్కేసో, అక్రమ వ్యాపారాలు చేసో, దోచేసో, ఏదో రకంగా జగన్ 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 అలా తయారు చేశాడు రాష్ట్రాన్ని. ఆఖరికి ఎవడన్నా 2 మంచి పనులు చేసి పేరు రావాలని కోరుకుంటారు. ఈ జగన్ రెడ్డి ఏంటో చెడు పనులు చేసి పేరు రావాలని కోరుకుంటాడు. ఎట్లా వస్తుంది? తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను మభ్యపెట్టి వ్యవస్థను మాయ చేసి వ్యవస్థలో ఉన్న కొంతమందిని మేనేజ్ చేసి కులాలుగానో మతాలుగానో ప్రాంతాలుగానో విడదీసి లబ్ధి పొందినా అది శాశ్వతం కాదు, తాత్కాలికమే. వ్యవస్థలో అందరూ లెక్కలకు లొంగి ఉండరు. నిజాయితీ పరులు చాలా మంది ఉంటారు. 90% మంది నిజాయితీ పరులు ఉంటే 5% మందే నీలాంటి అక్రమార్కులను భుజాన మోసే అవినీతి పరులు ఉంటారు. వాళ్ళు ఎక్కువ రోజులు నేను కాపాడలేరు. నీకంటే ముందు చాలా మంది నీకంటే గ్లామర్ ఉన్న నాయకులు చాలా మంది అరెస్ట్ అయ్యి జైళ్ల పాలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కృంగిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణ జయలలిత గారు. వాళ్ళకంటే గొప్ప నాయకుడు ఏం కాదు నువ్వు. వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాల్లో 0.0001 కూడా నువ్వు చేయలేదు జగన్ రెడ్డి. ఇందాక చెప్పుకున్నట్టు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీసి ఆ మంటల్లో నువ్వు బ్రతుకుతున్నావు అంతే. జగన్మోహన్ రెడ్డి 19 ఎన్నికలకు ముందు 640-650 హామీలు ఇచ్చాడంట. వాటిలో ఒక్కటి నెరవేర్చలా. నవరత్నాలు అన్నాడు, నవరంధ్రాలు పూర్తి చేశాడు జనాలై. అలాంటి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేపడితే ఎవడన్నా బుద్ధునుడు బయటకు వస్తాడా? రాడు కదా. అది అందుకనే ఎవడు రావట్లా. 2-3 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన అయిపోయిన తర్వాత అప్పటికి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కనపడకపోతే, చెప్పి నెరవేర్చకపోతే 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు ఉందనగా ఎవడన్నా రాజకీయం మొదలు పెడతాడు. నువ్వేంది జగన్ రెడ్డి మాకు ఇప్పటి నుంచి తగులుకున్నావు అంటూ మండిపడుతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అంటే జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే తన మీద ఉన్న పాత కేసులు, కొత్త కేసులు, లిక్కర్ కేసు భయంకరమైన కేసు బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీపంగా ఉన్న కోట అంతా జైలు పాలై ఉంది. అవన్నీ సాక్ష్యాలు దొరికినాయి. క్వాజ్ కేసులోనేమో గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులంతా అరెస్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు సింగయ్య కేసులో అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి చుట్లో తప్పించుకున్నాడు ప్రస్తుతం తాత్కాలికంగా. వీటన్నిటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి రీకాల్ చంద్రబాబు అంట. నువ్వు చేసిన అరాజకాలని, దాష్టికాలని, దుర్మార్గాలని, దోపిడీలను భరించలేక నిన్ను రీకాల్ చేసి సంవత్సరం అయింది. నువ్వు అప్పుడే రీకాల్ అంటున్నావు. రీకాల్ అంటావు, బెంగళూరు పారిపోతావు. ఫీజు పోరంటావు, బెంగళూరు పారిపోతావు. రైతు పోరంటావు, బెంగళూరు పారిపోతావు. గంజాయి బ్యాచ్ని పరామర్శించగలుగుతావు. మిరప రైతులను పరామర్శించకని చెప్పి మిరప బేళ్లు కొట్టేస్తారు. పొగాకు రైతులను పరామర్శన అంటూ వెళ్ళి పొగాకును ధ్వంసం చేసి వచ్చాడు. అతనెవరో బెట్టింగ్ బంగారాలను పలకరించటాకెళ్ళి 3 నిండు ప్రాణాలను బలిగొన్నాడు. బెంగళూరు పారిపోతాడు. ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న పార్టీ కార్యకర్తల నాయకులు సూచన, సలహా, హెచ్చరిక ఒక రకంగా అదే అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి నువ్వు 3 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాబాకు, యలహంక ప్యాలెస్ లో కూర్చో. నీ కేసులు, నీ వాయిదాలు, నీ కోర్టులు ప్రస్తుతం ఈ 3 సంవత్సరాలు ఆ పనులు చూసుకో. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్లకుండా బయట ఉంటే అప్పుడు రాజకీయాలు చేద్దాం. అప్పుడు దాకా గమ్మున ఉండు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెడితే మేము మా దారి చూసుకుంటాం అని స్పష్టంగా చెప్పారు ఆయనకి ఈ కార్యక్రమం ద్వారా. నెల్లూరు పలకరింపు అన్నాడు. జైల్లో ఉన్న ఖైదీని పలకరిస్తాడంటే వెళ్ళి. ఆ పలకరిస్తాకు కూడా 10 కిలోమీటర్ల అవతల హెలిప్యాడ్ కావాలంట. అక్కడే ఒక 50,000 మందిని పోగు చేసుకుని జైలు యాత్ర చేస్తాడంట కాకాని గోవర్ధనుడిని పలకరించడానికి. అట్ట కాదు,
నువ్వు ఇప్పుడు ముగ్గురిని చంపావు, నీ యాత్ర అంటూ నీకు కిలోమీటర్ పక్కనే హెలిప్యాడ్ ఇస్తాం, అక్కడ దిగు, వచ్చి నీ ఖైదీని పలకరించు, సలహాలు ఇవ్వు, వెళ్ళిపో అన్నారు పోలీసులు. కుదరదు, నాకు 15 కిలోమీటర్ల దూరం కావాల్సిందే, నా వెనకాల 50,000 మంది రావాల్సిందే, మళ్ళీ ఎంతో మందిని లేపాల్సిందే, ఎంతో కొంతమందిని లేపితే కానీ నాకు తృప్తి ఉండదు అంటూ కోర్టుకు వెళ్ళాడు. జరుగుతుంది. ఏం తృప్తి వస్తుందో చూద్దాం. ఆఖరికి చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా నువ్వు అనర్హుడివి, పార్టీ నడిపే అర్హత నీకు లేదు, గమ్ముని ఆ పార్టీని నువ్వు మూసేయకపోయినా జనసేన, బీజేపీనో, కాంగ్రెస్, టీడీపీనో గేట్లు అలా తెరిస్తే వరదలా కొట్టుకొస్తారు అందరూ నీ దగ్గర మిగిలిన నాయకులు, కార్యకర్తలు అంతా. పాత కోటరీ అంతా జైలు పాలే ఉంది, జైల్లో ఉంది, ఇప్పుడప్పుడే రారు బయటకు వాళ్ళు. ఈ కొత్త కోటరీలో ఎవడన్నా అక్కాయి బొక్కాయి వాళ్ళు ఉంటే వాళ్ళు ఫలితాలు అనుభవిస్తారు త్వరలో. అందుకని కార్యక్రమాలు వదిలేయి, ప్రజలను వదిలేయి, కార్యకర్తలను వదిలేయి, పబ్జీ ఆడుకుంటా ఆ వాయిదాలు కట్టిన అవుతా కేసుల సంగతి చూసుకో.